భద్రాద్రి కొత్తగూడెంలో 19 మంది మావోయిస్టులు ఎస్పీ రోహిత్ రాజ్ ముందు లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులకు వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరపున ప్రోత్సాహక పథకాలు అందిస్తామని ఎస్పీ తెలిపారు. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని పిలుపునిచ్చారు. గత నెలలో సరెండర్ అయిన వారికి ఒక్కొక్కరికి 4 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఇదే సంవత్సరం జనవరి నెలలో చర్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక ఆత్మీయ సమ్మేళనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే యూజీ క్యాడర్ వ్యక్తులు ఉన్నారో అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా పిలిపించి మోటివేట్ చేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి మంచి స్పందన లభించి వీళ్ళందరూ కూడా మన బీజాపూర్ సుక్మా జిల్లాలో బార్డర్ విలేజెస్ ఎవరైతుంటారో వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ అదేవిధంగా సిఆర్పిఎఫ్ ఆఫీసర్స్ ముందు సరెండర్ అవ్వడం జరిగింది. యాజ్ జిల్లా ఎస్పీగా తెలంగాణ పోలీస్ తరఫు నుంచి అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్ తరఫు నుంచి కూడా ఇంకా ఎవరైతే అండర్ గ్రౌండ్ క్యాడర్ లో ఉన్నారో వెదర్ అది మన తెలంగాణ రాష్ట్రం కావచ్చు ఛత్తీస్గఢ్ కావచ్చు మీకు ఎక్కడ ఫ్రీ అనిపిస్తే ఎక్కడ నమ్మకం ఉంటే అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ కానివ్వండి ఏఎస్పీ గారి ఆఫీస్ కానివ్వండి లేకపోతే ఎస్పీ గారి కార్యాలయానికి వచ్చి మీరు లొంగిపోండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఏదైతే ఉందో గత మనం ఒక 1.5 years నుంచి చూస్తున్నామో కంటిన్యూస్ గా కూడా సెక్యూరిటీ క్యాంప్స్ ఏర్పాటు చేయడం వల్ల వీళ్ళ మూవ్మెంట్ అనేది కూడా చాలా రెస్ట్రిక్ట్ అయ్యి వాళ్ళ ఐడియాలజీ బేస్డ్ ఏదైతున్నదో అది కనుమరుగవుతుంది. నక్సలిజం తోటి ఆ ఐడియాలజీ తోటి వాళ్ళకు వచ్చేది ఏం లేదు. ఇంకా డెవలప్మెంట్ ను అడ్డుకుంటున్నారు కానీ అంత మించి వాళ్ళు చేసేది ఏం లేదు.